ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీల్లో చాలా బ్రహ్మాండంగా దాదాపు 700 నుంచి 800 మంది మహిళలు, సోదరీమణులు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరూ కూడా పాల్గొన్నారు. దాంట్లో దాదాపు 5గురికి ప్రైజెస్, స్పెషల్ ప్రైజెస్ దాదాపు 10-12 మందికి, ఆ తర్వాత పార్టిసిపెంట్స్ అందరికి కూడా కన్సోలేషన్ బహుమతులు ఏర్పాటు చేసి ఆడపడుచుల మన్ననలు చూరగొన్నటువంటి మన తోట గోవిందమ్మ రామారావు అనే దంపతులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చినటువంటి సోదరి మనులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్డులో ప్రతి సంవత్సరం ఇలాంటి పోటీలే నిర్వర్తించుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తుంటారు. బతుకమ్మ పండుగ జరిగినా కూడా, దసరా పండుగ జరిగినా, వినాయక చవితి పండుగ జరిగినా, ఏ పండుగలైనా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అందరినీ పిలిచి ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉండేటువంటి వాతావరణం క్రియేట్ చేస్తుంటారు. దాదాపుగా ప్రతి ప్రోగ్రాంకు నేను కూడా రావడం జరుగుతుంది. ఈ డివిజన్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కంచు కోటలాగా తయారు చేసుకున్నటువంటి డివిజన్లు ఇవన్నీ. రామారావు అన్న చాలా కష్టపడతారు. వాళ్ళ ఇంట్లో ప్రతి సభ్యులు గోవిందమ్మ వదినతో పాటు రామారావు అన్న గారు కూడా కార్పొరేటరు, వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ఒక డాక్టర్ కూడా లక్ష్మణ్ కానీ, రాము కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజల కోసం కష్టపడతారు. నేరు పొంగి వరదంతా ఊళ్ళో దాకా వచ్చినప్పటికి కూడా సేవలు చేశారు. చాలా ఇండ్లు మునిగిపోతే కూడా వాళ్ళందరికీ భోజనాలు అరేంజ్ చేశారు. మేము అరేంజ్ చేసాం, పార్టీ నుంచి అరేంజ్ చేసాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆదేశాలపై చక్కగా వాళ్ళందరూ కూడా ఆశ్రయించి మంచి భోజనాలు ఏర్పాటు చేసి హరీష్ రావు గారు పంపించారు. కిట్లు మేము చేసాం, గోవిందన్న రామారావు గారు కూడా చేయడం జరిగింది. ప్రతి ప్రోగ్రాంలో పువ్వాడ అజయ్ గారు కూడా ఈ డివిజన్లలో ఈ అభివృద్ధి జరిగిందంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు పువ్వాడ అజయ్ గారు కూడా మంత్రిగా ఉండి తను చేసినటువంటి అభివృద్ధి చాలా గొప్పది. ఇక్కడ జరుగుతున్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ కానీ, ఈ మున్నేరు మీద జరుగుతున్నటువంటి రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు శాంక్షన్ చేసినవి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసినవి కావు. ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. మళ్ళీ ఖచ్చితంగా కూడా నెక్స్ట్ రాబోయే కార్పొరేషన్లు, ఎలక్షన్లు మేమే విజయం సాధిస్తాం. బీఆర్ఎస్ పార్టీ 2028లో సాధారణ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజేతంగా మోగించుకొని కేసీఆర్ గారిని తిరిగి 3వసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడం మా అందరి లక్ష్యం. దాంట్లో ఇంత మంచి కష్టజీవులు, పార్టీ సిన్సియర్ కార్యకర్తలు, ఓటర్స్, మా మహిళలందరినీ కూడా కలుసుకోవడం, వారందరితో పాటు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ అవ్వడం, వాళ్ళకు ప్రైజెస్ ఇవ్వడం కానీ, వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండడం సంతోషదాయకంగా భావిస్తూ జై తెలంగాణ. 8, 46, 47 డివిజన్ల పరిధిలో నిన్న దూరం ఉంటుందని గణేష్ నగర్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. భారీ ఎత్తున మహిళా సోదరిమణులు జయప్రదం చేశారు. ఈ రోజు శారదానగర్ ప్రాంతం రామాలయం సెంటర్ లో పెడితే సుమారు 700-800 మంది పైచిలకు ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ఆడబిడ్డలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ప్రాంత ప్రజలంతా మా కుటుంబానికి ఎప్పుడు వెన్నంటి ఉండి ప్రతి కార్యక్రమం, అది బతుకమ్మలు కానీ, ఇంకే పండుగ వచ్చినా, క్రిస్టియన్ పండుగ కానీ, రంజాన్ పండుగ కానీ, ముస్లిం సోదరులు ఎల్లవేళలు అన్ని పండుగలకు మా సహాయ సహకారాలు ఉంటున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత ప్రజలు ఏ కష్టం వచ్చినా మా కుటుంబం తరఫున మా పిల్లలు, మేము, కార్పొరేటర్తో సహా అందరూ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇన్ని 100 మంది వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా కుటుంబం తరఫున వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముఖ్యంగా మేము ఏ చిన్న కార్యక్రమం పెట్టినా, పెద్దది పెట్టినా ఈ ప్రాంత యువత, ఈ ప్రాంత బీఆర్ఎస్ అభిమానులు, ముఖ్యంగా నాయకత్వం మా ఎన్నెంటుండి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ఏ చిన్న కార్యక్రమం పెట్టినా మా కార్యక్రమాల్ని మొన్న వరదలప్పుడు మేము చేసిన సహాయక చర్యలను అంతర ఖండాలు దాటే విధంగా మమ్మల్ని చూపెట్టినందుకు వారికి మా కుటుంబం తరఫున మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 48వ డివిజన్ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. ముందు కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో ఎప్పుడు తోడుంటాం. వాళ్ళు మంచి చెడు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి మేము ముందుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. వాళ్ళు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా మీద ఎప్పుడు అభిమానంగా ఉంటారు. వాళ్ళతో కూడా మేము వాళ్ళకంతే అభిమానంగా ఉంటాం. ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్ల పాపలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ డివిజన్ ప్రజలందరూ
మంచిగా సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటామని కోరుకుంటున్నాం. ఇంతమంది వచ్చి మా అభిమానానికి ఇంతసేపు ఉండి ఇంత ఆశీర్వదించినందుకు వాళ్ళకి అందరికీ థ్యాంక్స్.